హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా నాకొచ్చే క్వశ్చన్స్లో కానివ్వండి, నాకొచ్చే కామెంట్స్లో, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో 70% పిగ్మెంటేషన్కి వస్తున్నారమ్మా. మరీ 16-17 ఇయర్స్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. అంటే ఫేస్ మీద పిగ్మెంటేషన్ అన్నమాట. అరౌండ్ మౌత్, నెక్ పిగ్మెంటేషన్ అంటే అది వేరు. టీనేజ్లో కూడా ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తూ ఉందన్నమా. ఇది ఎందుకు వస్తుంది అని అడుగుతారు చాలామంది. కారణాలు చాలాసార్లు చెప్పాను. ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ రోజుల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మీకు పీసీఓడి ఉన్న, థైరాయిడ్ ఉన్న, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఈజీగా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్, టెన్షన్, స్ట్రెస్ ఒకటైతే సన్ రేడియేషన్ ఒకటి, సరిగ్గా నిద్ర లేకపోవడం ఒకటి, ఇలా చాలా కారణాలమ్మా. ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడము, ఫుడ్లో ఫైబర్ తక్కువగా ఉండడం, అన్నిటికంటే ఎక్కువగా మంచినీళ్ళు ఎక్కువ తాగకపోవడం. దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ పిగ్మెంటేషన్ గురించే మాట్లాడతాను. మంచినీళ్ళు ఎందుకు తాగాలి అంటే మన బాడీలో 60% వాటరే ఉంటుందమ్మా. 3 భాగాలు వాటర్ ఉంటుంది. సో మనం మన బాడీకి వాటర్ని ఇవ్వాలి, తప్పకుండా తాగాలి. మీకు అలాంటప్పుడు హైడ్రేషన్ ఉంటుంది, స్కిన్ సెల్స్ చక్కగా యాక్టివ్గా ఉంటాయి, గ్లోయింగ్గా ఉంటుంది, స్కిన్ డ్రై అవ్వదు. డ్రై అవ్వకపోతే మీకు పిగ్మెంటేషన్ తొందరగా రాదు, సింపుల్గా చెప్పాలి అంటే. సో ఎవరైతే వాటర్ బాగా తాగుతారో వీళ్ళకి స్కిన్ బాగుంటుంది, దానివల్ల పిగ్మెంటేషన్ తొందరగా రాదు, వచ్చినా తొందరగా తగ్గుతుంది. ఇది. ఇకపోతే ఏంటి అంటే ఇప్పటి ఎండలు కూడా వేరుగా ఉన్నాయమ్మా. సన్ రేడియేషన్. మేము కాలేజ్ రోజుల్లో ఎంతోసేపు నడిచేవాళ్ళం, మాకు అసలు పిగ్మెంటేషన్ వచ్చేదే లేదు, ట్యాన్ అయ్యేవాళ్ళం అంతే. ఇంట్లో 10 రోజులు కూర్చున్నాం అంటే మళ్ళీ మా ఒరిజినల్ కలర్ మాకు వచ్చేసేది. ఇప్పుడు ఏంటి అంటే ఎండలో తిరిగారు అంటే అది 2 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా అలా ఉండిపోతూ ఉందన్నమాట. సో ఎండలోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు కవర్ చేసుకోవాలి ఫేస్నే కాదమ్మా, లో నెక్ బ్లౌజెస్ వేసుకుంటే బ్యాక్ కవర్ చేసుకోవాలి. కొంచెం ఎప్పుడు బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం గ్లౌస్ వేసుకోవాలి. ఇలాంటి కేర్ అయితే తప్పకుండా తీసుకోవాలి, ఎక్స్టర్నల్ కేర్. ఇకపోతే విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి తప్పకుండా. విటమిన్ సి ఉన్నప్పుడు మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ, ఇంకేదైనా కేర్ తీసుకున్నా కానీ పిగ్మెంటేషన్ తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇలా మీరు ఫుడ్లో కేర్ తీసుకుంటూ ప్రోడక్ట్స్ వాడారు అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా. ఎన్నో కాంట్రవర్సీస్, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది తగ్గదు, లైఫ్ లాంగ్ ఉంటుంది, మీకు తగ్గే క్వశ్చన్ లేదు అంటారు. నమ్మకండి, తగ్గుతుంది. పిగ్మెంటేషన్ తప్పకుండా తగ్గుతుంది, కానీ మళ్ళీ రాదు అనే గ్యారంటీ ఇవ్వము. మళ్ళీ వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కేర్ తీసుకోవాల్సిందే. మీరు అనొచ్చు మరి మళ్ళీ వస్తుంటే మీరు మీ ప్రోడక్ట్స్ వాడి ఏంటి మేడం ఉపయోగం అంటే, మీరు వదిలేశారనుకోండి కొన్ని రోజులకు మీరే దిగులు పడిపోతారు ఫేస్ చూసుకొని, ఏంటబ్బా నా ఫేస్ ఇలా అయిపోయింది అని చెప్పేసి. సో అలా అప్పుడు దిగులు పడడం బెటర్ అంటారా, అప్పుడప్పుడు ఏదైనా కేర్ తీసుకోవడం బెటర్ అంటారా? అందుకే ఏం చెప్తాను అంటే, మీరు మామూలుగా మార్కెట్లో దొరికే వస్తువులు వాడతారు, 1 నెల 2 నెలలు వాడతారు, మొహం ఎర్రగా అయిపోతుంది, సో ఇవి పనికి రావు అంటారు. మీకు ఇంకెవరైనా చెప్తారు పిగ్మెంటేషన్ తగ్గదని, నమ్మేస్తారు. నమ్మకండి మా, పిగ్మెంటేషన్ తగ్గుతుంది తప్పకుండా. పూర్తిగా కాకపోయినా 70-90% తగ్గుతుంది. అది తగ్గినట్టు కాదా? ఏదో 10% కనిపిస్తూ ఉంటే బాగున్నట్టు కాదా? ఇంత మాట్లాడుతున్నాను, నాకు కూడా ఇక్కడ ఉంది పిగ్మెంటేషన్ లైట్ కదా, అలానే ఉంటుంది మీరు చూస్తూ ఉంటే. నా వీడియోస్ చూడండి, నేనేమి ఒక పౌడర్ కూడా వేయను ఫేస్ మీద, అలానే కూర్చుంటాను లిప్స్టిక్ మాత్రం వేసుకొని. సో తప్పకుండా తగ్గే అవకాశం ఉంటుంది. మీరు నన్ను కలిస్తే డైరెక్ట్గా నేనేంటంటే మీ బాడీ టైప్ని బట్టి, ఇంకా చెప్పాలి అంటే మీ చర్మతత్వాన్ని బట్టి మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చో చెప్తాను. కొంచెం డైట్ చెప్తాను, దానివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ట్రై చేస్తూ ఉన్నామ్మా. ఇకపోతే పిగ్మెంటేషన్కి బేసిక్గా వాడే ప్రోడక్ట్స్ ఏంటి అంటే ట్యాన్ ప్యాక్ ఒకటి ఇస్తానమ్మా. అన్నీ ఇవ్వను అందరికీ. అలానే మ్యారీగోల్డ్ ఒకటి ఇస్తాను. డ్రై స్కిన్ అయితే తప్పకుండా గోల్డ్ సీరం ఇస్తానమ్మా. సోప్ వచ్చేసి ఆల్మండ్ సోప్ కానివ్వండి, డీపిగ్మెంటేషన్ సోప్ కానివ్వండి, లేదా సాఫ్రాన్ కానివ్వండి ఇస్తాను. ఇంకా ఈ మధ్య కాలంలో ఏంటి అంటే గ్లూటా సోప్ కూడా ఇస్తున్నాను, గ్లూటాథయాన్ సోప్ కూడా ఇస్తూ ఉన్నాను. ఇకపోతే నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి ఫస్ట్లో యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ ఇస్తాను, లేదా ఏ క్రీమ్ ఇస్తాను,
కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే గ్లూటాల్యూమినేట్ జెల్ ఇస్తాను, బ్యూటిఫుల్గా పనిచేస్తాయి. ఇవన్నీ వాడొద్దు మీరు, కేవలం 2-3 వాడండి. అంటే ఇలాంటి నేను ఇచ్చే ప్రోడక్ట్స్ని మీరు ఒక 3-4 టైమ్స్ వాడండి, అంటే 4 to 5 months పడుతుంది, మీకు తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. అలానే మీరు దగ్గరగా ఉండే వాళ్ళైతే సిట్టింగ్స్ తీసుకోండి, ట్రీట్మెంట్ కనీసం ఒక 2 నుంచి 3 సిట్టింగ్స్ అయినా బ్యూటిఫుల్గా పనిచేస్తాయి. తర్వాత ఈ క్రీమ్స్ వాడారు అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు, అంటే నేను చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతూ ఉంటాను. ట్రీట్మెంట్తో ఏంటి అంటే మీ స్కిన్ మొత్తం హెల్దీగా తయారవుతుంది మేము వాడే ప్రోడక్ట్స్ వల్ల. లాట్ ఆఫ్ హైడ్రేషన్ వస్తుంది, బాగా తడిగా అవుతుంది మీ స్కిన్ అంతా అనమాట. అలాంటి జెల్స్, అలాంటి క్రీమ్స్ వాడతాం మేము. ఇది ఒకటిమ్మా. ఇకపోతే వాటర్ గురించి, వాటర్ ఎన్ని తాగాలి? దీంట్లో కూడా చాలా కాంట్రవర్సీస్ కొంతమంది 5 లీటర్స్ తాగమంటారు, అబోవ్ 5 లీటర్స్ తాగమంటారు. మామూలుగా ఏంటి అంటే మన ఇండియన్ బాడీకి, మన టెంపరేచర్స్కి 3 to 4 లీటర్స్ హైట్ ఎక్కువగా ఉండేవాళ్ళు 6 అబోవ్ ఉండేవాళ్ళు అయితే 4 to 5 లీటర్స్, 5 నుంచి 5 ఉండేవాళ్ళు అయితే, అంటే 5 అడుగుల నుంచి 5 అడుగులు 5 ఇంచులు ఉండేవాళ్ళు అయితే 2.5 to 3.5 లీటర్స్. అంటే అటు ఇటుగా 3 to 3.5 లీటర్స్ ఎవరు తాగినా కానీ హెల్దీగా ఉంటారు. ఏ వాటర్ తాగాలి? ఇప్పుడు మనకి ఏ వాటర్ దొరుకుతున్నాయమ్మా? బావుల్లో నుంచి తీసుకొని వాడే ఛాన్స్ ఉందా మనకి? అందరం మినరల్ వాటరే వాడుతున్నాం కదా. ఆల్కలైన్ వాటర్ అంటాము, కొంచెం మినరల్స్ ఇంకొంచెం యాడ్ చేసినవి, ఫార్టిఫై చేసినవి వాడుతూ ఉన్నాం. ఒకప్పుడు దిగుడు బావుల్లో తీసుకొని వాడేవాళ్ళము, ఆ సీన్ ఇప్పుడేం లేదు. ఏదేమైనా ప్యూర్ వాటర్ వాడాలమ్మా, ఫిల్టర్ చేసిన వాటర్ వాడాలి. యాజ్ రీజ్ వాడాము అంటే మంచిది కదా అని వాడాము అంటే మనకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది, అంత బ్యాక్టీరియా ఉంది ఇప్పుడు. కాబట్టి తప్పనిసరిగా అలవాటు అయిపోయాము, అందరము బయట నుంచి తెప్పించుకొని వాడేవాళ్ళమే. కాబట్టి దీంట్లో ఆప్షన్ లేదు మనకి ఇవి. కాబట్టి కాచిన నీళ్ళు వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తాగాలి? కానీ ఎవరైనా మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ వాటర్ ఫస్ట్ తాగండి 2 గ్లాసులు తాగితే కూడా మంచిదే, కానీ 1 గ్లాస్ వాటర్ తక్కువ తాగొద్దు. అది వామ్ వాటర్ తాగుతారా, రూమ్ టెంపరేచర్ వాటర్ తాగుతారని మీ ఇష్టం. చల్లటి నీళ్ళు మాత్రం తాకండి ఉదయాన్నే, తర్వాత కావాలంటే తాగండి, కానీ ఉదయాన్నే మాత్రం తాకండి. వేడి నీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1-2 గ్లాసులు తాగొచ్చు, చాలా హెల్ప్ చేస్తాయమ్మా మీ స్కిన్ బాగుండేదానికి. ఇక నీళ్ళు అసలు అంటే ఎక్కువ ఎందుకు తాగమంటారు అంటే, మెయిన్ మీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండాలంటే నీళ్ళు తాగాలిమ్మా మీరు. న్యూట్రియంట్స్ అంతా ప్రతి బాడీ పార్ట్కి చేరాలి, ప్రతి సెల్కి చేరాలంటే నీళ్ళు తాగాలి మీరు. అలానే మీ డైజెషన్ బాగుండాలన్నా నీళ్లు తాగాలి, మీ ఎక్స్క్రీషన్ అంటే విసర్జన క్రియ బాగుండాలన్నా మంచినీళ్ళు బాగా తాగాలి, లంగ్స్ బాగా పనిచేయాలన్నా, మెదడు బాగా పనిచేయాలన్నా, ఏది బాగా పనిచేయాలన్నా మంచినీళ్ళు తాగాలి. సో మన బాడీలో ప్రతి ఆర్గాన్కి వాటర్ వెళ్తూ ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి వాటర్ చేరుతూ ఉండాలి. ఎందుకు అంటే 3 భాగాలు నీరే ఉంటుంది కాబట్టి నీళ్లు తాగడం మర్చిపోకండి భోజనం ముందు ఎంతసేపు తాగాలి? అరగంట ముందు తాగితే మంచిది. భోజనం చేసిన తర్వాత అరగంట తర్వాత తాగితే మంచిది. మరి గొంతు పట్టుకుంటే అంటే ఒక చిన్న గ్లాస్ పెట్టుకోండి సిప్స్ తాగండి. బాగా నమిలి తిన్నారంటే గొంతు పట్టుకోదు, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత గొంతు పట్టుకుంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి గొంతు పట్టుకుంటుంది అలాంటి వాళ్ళు ఒక 100 ml గ్లాస్ పెట్టుకోండి, చిన్నగా నములుతూ తిన్న తర్వాత ఒక సిప్ తీసుకోండి, లోపలికి వెళ్ళిపోతుంది. నీళ్ళు తాగకూడదు కదా అని అరగంట సేపు తాగకుండా అట్లా ఉండకండి, అందరూ అలా ఉండలేరు అనమాట. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బాగా డ్రై అయిపోతుంది గొంతు. ఇది వాటర్ అంటే వాటరే. నేను టెంకాయ నీళ్ళు తాగుతాను, మజ్జిగ తాగుతాను, కూల్ డ్రింక్స్ తాగుతాను, ఇవన్నీ వాటరే కదా, లిక్విడే కదా అంటే కాదు. లిక్విడ్స్ అంతా వాటర్ కాదు, వాటర్ మాత్రమే మీరు 2.5 నుంచి 3.5 లీటర్ తీసుకోవాలి. మగవాళ్ళైతే హైట్ ఎక్కువగా ఉంటే ఇంకొక 1 లీటర్ ఎక్కువ తీసుకోవచ్చు, అంతేకాని 8 లీటర్లు 10 లీటర్లు తాగాల్సిన అవసరం లేదు. సో క్లియర్ అయింది అనుకుంటానమ్మా. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే పెట్టండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అపాయింట్మెంట్ కావాలనుకుంటే నంబర్స్ ఇచ్చున్నాను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. నెల్లూరు దగ్గర ఉండే వాళ్ళకి నెల్లూరు ఇచ్చాను, ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళకి ఇక్కడ ఇచ్చాను, కలవండి. ఓకేనమ్మా, బాయ్.